శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తెలంగాణ అఘోరిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకొని హల్చల్ చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అడ్డుకొని అఘోరిపై నీళ్లు పోశారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మారిమోగిపోతున్న పేరు అఘోరి మాత. తాను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తెలంగాణ అఘోరిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి ఇందులో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఓ ప్రత్యేక స్పెషల్ కారులో ఆమె విచ్చేశారు. ఆలయ సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎంతటికీ అఘోరి వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అఘోరిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె ఎంతటికి వినకపోవడంతో బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి అక్కడి నుండి తరలించారు. ఎందుకు అడ్డుకున్నారు వెళ్ళొద్దు అన్నారు కదా. నేను సైలెంట్గా వెళ్ళి దర్శనం చేసుకుని 2 నిమిషాలు వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు అడ్డుకున్నారు? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొని తెచ్చుకున్నది మీరు, నేను కాదు కదా. సైలెంట్ నేను దర్శనం చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. మీరు రావద్దు, మీకు పర్మిషన్ లేదు అంటే ఎవరన్నారు? బాబు నువ్వు అడిగావా? నువ్వు ఆ మాట అడిగినవా డైరెక్ట్ అడ్డుకున్నారా? చెప్పు. అడిగినవా లేదా? అడగలేదు. మరి అడిగితే కదా ఏదన్నా. అడగండి అవ్వ కూడా అన్నం పెట్టారు. అవునా? నాకు వస్తాగ్రహాన్ని ఎక్కడ చేశారు? వైజాగ్లో చేశారా? ఎక్కడ కట్టుకోవద్దు నాకు తెలుసుగా. నువ్వు ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? ఎవడా చెప్పింది? వెళ్ళండి. ఏం చేస్తారు? నేనేం చేస్తాను? పబ్లిక్ అందరూ బాబు వెళ్ళండి. మా మీరందరూ బాబు వెళ్ళండి. మా అఘోరి పలు దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఇటీవల సికింద్రాబాద్ కమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన అఘోరి ఒంటికాలిపై నించోని ప్రత్యేక పూజలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు దుస్తులు ధరించి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న అఘోరిని పోలీసుల పహారాతో అఘోరిని శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి తీసుకుని రాగా ఆమె జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకుంది. అఘోరిని రాకతో స్థానిక ప్రజలు మరియు భక్తులు ఒక్కసారిగా ఆమెను చూడడానికి ఎగబడ్డారు.